అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో బియ్యపు రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం రేషన్ బియ్యాన్ని తీసుకుని ఒక గ్లాసు వరకు 2 సార్లు కడుక్కున్నాక వాటర్ తీసేసి పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో వేసి రవ్వ పట్టుకోవాలి. అలా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక సిమ్‌లో పెట్టండి. చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. పెద్ద గ్లాస్‌తో గ్లాసు బియ్యపు రవ్వను తీసుకొని బాగా వేయించుకోండి. ఇది కూడా పక్కకు తీసుకోండి. 4 స్పూన్ల ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఇవి ఒకసారి కలుపుకున్నాక 2 ఎండుమిర్చి సగంగా కట్ చేసి వేసుకుని, కొద్దిగా చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేసుకుని, కరివేపాకు వేసుకుని, ఈ పోపు వేగినాక గ్లాస్‌కి 2 గ్లాసులు పెసరపప్పు, ఒక గ్లాసు మొత్తం 3 గ్లాసులు వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని ఇలా మరిగినాక పెసరపప్పు, రవ్వను కూడా ఇందులో వేసుకుని కలుపుకొని మీడియం మంటలో ఉడికించుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు పూర్తిగా కలిపేసి సిమ్‌లో పెట్టేసి మూత పెట్టుకోండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్